అలాంటి మంచి మనిషి మళ్ళాగా మంచి ఇది ఉన్నది. హిమాలయాల్లో ఉన్నాడు. ఎందుకంటే కైలాస పర్వతంలో కైలాసంలో శివుడు ఉంటాడని వెళ్ళాడు. కైలాసంలో ఎవరు ఉంటారు? అమ్మయ్య వెళ్ళేటప్పుడు అది అదే తెలుసు, కైలాసంలో శివుడు ఉంటాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళాను, నాకు తెలుసు. నేను వెళ్ళాను. నేను కైలాస పర్వతంలో మణి మహేశ్వరం ఒక చోటకు వెళ్ళాను. శివుడికి పార్వతితో వివాహం జరిగిన సందర్భం ఉన్న ఏరియాకి వెళ్ళాను. ఈ లోతు మనసులో కూరుకుపోయాడు, దాన్ని 3 గడిపి లాగారు బయట. నేను అలా వెళ్తాను. అలా నేను చాలా చోట్లకు వెళ్ళాను. చాలా చోట్ల చాలా మందిని తీసుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థితిని మార్చుకోవాలంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ మీ వ్యక్తిగా మీరే కనబడతారు. తిన్నారా, కన్నారా, కొడుకు ఎలా ఉన్నారు, కూతురు ఎలా ఉన్నారు, మనవాడు ఎలా ఉన్నారు, మనవాడు ఎలా ఉన్నారు, ఏ స్కూల్ చదువుతారు, ఇవే వస్తాయి. కొత్త వాళ్ళతో కలిసారు, ఇంకేం మాట్లాడుకున్నాం? మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు, మీకు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు, మీ ధ్యానంలోకి వస్తున్న ఏం నేర్చుకున్నారు, ధ్యానంలోకి వచ్చి మీరు ఏం పొందారు, ఏం పొందాలి, నేను పొందాలంటే ఏమని తెలుసు. అలా మనం మాట్లాడుకోవాల్సిన మన ఊళ్ళైనా మన ఇంటి పక్కనైనా, ఇంటి పక్కన ఇంటికి రోజు మాట్లాడతాంగా. ఇక్కడికి వచ్చినాక ఎవరితో మాట్లాడాలి? తెలియనివాడితో మాట్లాడాలి. వచ్చి నువ్వు ధ్యానానికి ఎందుకు వచ్చారంటే, మీరు ధ్యానం చేసుకుందని ఎవరు చెప్పాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఏం చేసుకున్నారు, ఏం పొందారని అడిగితే వాడు ఏం చేశాడో, ఏం పొందాడో, ఏమొచ్చిందో చెప్తాడు. ఓకేనా? అది చేస్తాం మనం. సజ్జనులు అంటే ఎవరు? అందరూ సజ్జనులే, నేను ఒక్కనే కాదు. మీరందరూ సజ్జనులే. మీ అందరితో కలిపి సాంగత్యం ఉంటాకి నేను వచ్చి, అంతేగాని నేను చెప్తాకి మీరు వింటాకి రాలా. మీరు చెప్తే నేను చెప్తే మీరు వింటాకి వచ్చారా? కాదు కదా. అందరము సత్యమే, అందరము ధ్యానము, అందరం ధ్యానంలోకి వచ్చాం. 4 ధ్యానం కలిసి అందరం ఉన్నటువంటి అనుభవాన్ని పంచుతాకి వచ్చినాం ఇక్కడికి. నా అనుభవాలు నేను చెప్పినప్పుడు మీ అనుభవాలు కూడా మీరు మాట్లాడగలిగితే, లేదా మీకు కావాల్సిన అనుమానాలు లేకపోతే ఇంకేదైనా సమస్యలు వాటికి సమాధానాలు అడగగలిగితే కరెక్ట్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే ఇంటి దగ్గర వెళ్ళిస్తున్నాం, ఇక్కడ బయలుదేరాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? భోజనం తిన్నామా, తినేసాం, వెళ్ళిపోయామా. ఏమంటే మొన్న పౌర్ణమికి వెళ్ళాము, చాలా బాగా పెట్టారు, నెక్స్ట్ పౌర్ణమికి ఏం పెడతారు? అంటే మనం ఏది చూస్తే అదే పొందుతాం. ముందు అది గుర్తుంచుకోండి. మనం ఆహారం బాగా పెట్టాలని చూస్తే ఆహారమే పొందుతాం. ఇక్కడికి వచ్చి సౌకర్యాలు బాగా ఇచ్చారంటే సౌకర్యాలు పొందుతాం. ఎందుకంటే మనం అయ్యేసి వస్తున్నాం కాబట్టి. ఇక్కడికి వచ్చి నేను ధ్యానానికి వచ్చాను, ధ్యానం చేసుకుంటానికి వచ్చాను, ధ్యానం యొక్క శక్తిని పొందామని వచ్చాను, ధ్యానం ద్వారా నన్ను నేను మార్చుకుందామని వచ్చాను, ధ్యానం ద్వారా నాకు ఉన్న సమస్య నుంచి బయటకు వద్దామని వచ్చానంటే అవే తెలుసు, అవే తీసుకెళ్తారు. అర్థమైందా? హిమాలయాస్కి వెళ్ళా, చెప్పా కదా ఇందాక, అక్కడ ఆగే కదా. నాలాంటి వాడు వెళ్ళాడండి అక్కడికి. మీ పేరు ఏదో బాగోదు కదా, మీరు ఇబ్బంది పడతారు. హిమాలయాస్కి వెళ్ళాడు. ఎవరు ఉంటారని వెళ్ళాడు? శివపార్వతులు ఉంటారు, కైలాస పర్వతంలో కలుస్తారని. అనుకోకుండా కొండ మీద గట్టి మీద కాలేశాడు. కొండ అనుకొని మనసు కొర మీద కాలేశాడు. కింద పడిపోతున్నాడు. పడిపోతున్నప్పుడు నేను కైలాసం వచ్చాను, ఇక్కడ శివుడే ఉంటాడు, శివుడి దగ్గర నాకు మరణం ఎందుకు వస్తే, ఆ శివుడు నన్ను రక్షిస్తాడు కదా, శివుడు నన్ను కాపాడతాడు, కాబట్టి శివ నువ్వే చూసుకోవాలని చెప్పాడు. ఎవరికి? అయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను, నా తెల్లని అందరిని వదిలేశాను, అందరినీ వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు, నేను మాత్రం నీ దగ్గరికి వచ్చాను నిన్ను గడుద్దామని. నీ దగ్గరికి వచ్చాను, నీ ఇంటికి వచ్చాను కాబట్టి మర్యాదలు నువ్వే చూసుకోవాలి, అతిథి ఇవ్వాలి, నేను నీకు అతిథిని కాబట్టి నా మర్యాద నువ్వే చూసుకోవాలని చెప్పాను. అంతేనా అని శివుడు చూసుకుంటాడని అనుకున్నాడు మనసులో. ఎప్పుడైతే అనుకున్నాడో ఆ జారేతన కాస్త కొమ్మలాంటి తగ్గింది, దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ప్రాణభయం లేదు, ఎందుకని కొమ్మ దొరికింది. ఆయన శివుడా నువ్వే కాపాడే అనుకున్నాడు లోపల. ఇప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, పై నుంచి ఒక వాయిస్ వినపడింది, బాబు ఇక నువ్వు జారక్కర్లేదు, కింద భూమికి దగ్గరికి వచ్చావు, నీ చేతులు వదిలేయి, నువ్వు బతుకుతావని చెప్పాడు. శివుడు ఇప్పుడు ఏమన్నాడు? వీడికి అప్పుడు అనుమానం వచ్చింది, నాకు ఇది దొరికింది, ఇది కూడా వదిలేస్తే నేను పోతానేమో, ఇప్పటివరకు ఆధారం లేదు, ఏది అనుకుంటే ఒక ఆధారం దొరికింది, దీన్ని వదిలేస్తే పోతానేమో, డౌట్. ఓకేనా? డౌటా కదా? డౌట్. మనకు అలాంటివి వస్తాయి ఎప్పుడు, మనకి ఎప్పుడు డౌట్ వస్తాయి అంటే అన్ని తీరిపోయి నేను కొత్త డౌట్ వస్తుంది.
ఇలాంటి ఇంకోటి కూడా ఉంటుంది. అది కూడా చెప్పిన తర్వాత మనం ఎలా ఆలోచిస్తామని చెప్తాం. సరే ఆ డౌట్ వచ్చినప్పుడు శివుడు చెప్పాడు, అయ్యా నీ ఎదురున్నా నేను ఉన్నాను అంటే, స్వామి నువ్వు ఉన్నావు నాకు కనపడలేదు, నీ మాట వినపడుతుంది, కానీ నువ్వు ఉన్నావని సాక్ష్యం ఏంటి, నువ్వు నన్ను పట్టుకుంటే తెలిసి కాబట్టి నన్ను పట్టుకో అన్నాడు. ఒరే బాబు నేను చెప్పేది నేను శివుడిని ఇప్పుడు